ఖమ్మం నుంచి అప్డేట్స్ అందించడానికి సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఖమ్మం అప్డేట్స్ ఏంటి? రెండో విడత గ్రామ పంచాయతీ పోలింగ్కి సంబంధించి మొత్తం కూడా సర్వం సిద్ధం చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం రెండు జిల్లాలకు సంబంధించి కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించి పాలేరు నియోజకవర్గంలోని పూర్తిగా 6 మండలాలు, అదేవిధంగా ముదిగొండ అంటే మధుర నియోజకవర్గంలోని ముదిగొండ ఒక మండలానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అంటే ముదిగొండ, కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలాలతో పాటు కూడా పూర్తి స్థాయిలో 6 మండలాల్లో కూడా పంచాయతీ ఎన్నికల పోలింగ్కి సంబంధించి కూడా సిద్ధం చేశారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మెటీరియల్ అంటే మొత్తం బ్యాలెట్ బాక్సులను అన్నిటి కూడా తీసుకొని కూడా పోలింగ్ సిబ్బంది అంతా కూడా ఆయా పోలింగ్ కేంద్రాలు కూడా చేరుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే 16 గ్రామ పంచాయతీలు కూడా ఏకగ్రీవంగా గెలుచుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇల్లందు నియోజకవర్గంలో కామెపల్లి మండలం కూడా ఈ రేపు పోలింగ్ కి సంబంధించి కూడా సర్వం సిద్ధం చేసిన పరిస్థితి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సంబంధించి కూడా 7 మండలాలకు సంబంధించిన కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. పూర్తిగా అశ్వరాపేట నియోజకవర్గం, అదేవిధంగా కొత్తగూడెం నియోజకవర్గంలోని లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి గ్రామాల మండలాలకు సంబంధించి కూడా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తంగా 160 గ్రామ పంచాయతీలకు సంబంధించి 451 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన పరిస్థితి ఉంది. అదేవిధంగా 1379 వార్డులకు గాను దాదాపు మొత్తంగా 3352 మంది కూడా వార్డు సభ్యులు పోటీలో నిలుస్తున్న పరిస్థితి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి 155 గ్రామ పంచాయతీలకు సంబంధించి 1384 మంది పోటీలో ఉన్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే గత మొదటి దఫా జరిగిన ఎన్నికలకు సంబంధించి కూడా ఎలాంటి లోపాలు జరిగాయో ఆ లోపాలన్నింటినీ కూడా సరి చేసుకునేందుకు అధికారులు ముందుగానే వాళ్ళందరూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. సమస్యాత్మకమైన ప్రాంతాలలో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసుకుంటే మొదటి దఫాలో అత్యధికంగా స్థానాలు గెలిచినటువంటి వారు కావచ్చు, మిగతా ఓడినటువంటి వారు కూడా ఒక విచిత్రమైన పరిస్థితి కొనసాగుతుంది. గ్రామీణ ప్రాంతాలలో ఓడిపోయినటువంటి వారి అభ్యర్థులు అటు సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, తమ పెట్టినటువంటి డబ్బులు పంపిణీ చేసినటువంటి వారు తిరిగి వాపస్ తీసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. గ్రామాల్లో ఉద్రిక్తత పరిస్థితి కూడా చోటు చేసుకుంది. ఇప్పటికే మనుగూరు నియోజకవర్గంలో కూడా మనుగూరు మండలం సంబంధించి చూసుకున్నట్లయితే పోలీసు అధికార పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా పోలీస్ స్టేషన్ దగ్గర వాగ్వివాదం చోటుకు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రెండో విడత గ్రామ పంచాయతీకి సంబంధించి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే పోలింగ్ లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఐడిఓసి నుంచి కూడా 2 జిల్లాల కలెక్టర్లకు సంబంధించి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం 2 జిల్లాల కలెక్టర్లు కూడా మొత్తం వెబ్ కాస్టింగ్ ద్వారా అసలు పోలింగ్ సరళి ఎలా ఉంది, ఎక్కడ వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి అనే అంశాలను కూడా పూర్తిగా పరిశీలన చేస్తున్న పరిస్థితి. వెబ్ కాస్టింగ్ ద్వారా వాళ్ళకి సలహాలు, సూచనలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నటువంటి సిబ్బంది అంతా కూడా పోలింగ్ సామాగ్రిని, అదేవిధంగా పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి రేపు ఉదయం జరిగేటువంటి పోలింగ్ సంబంధించిన దాంట్లో కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ కూడా పనిలో నిమగ్నమైన పరిస్థితి. మధ్యాహ్నం 1 గంట తర్వాత పోలింగ్ ముగుస్తుంది. ముగిసినటువంటి పోలింగ్ కి సంబంధించిన తర్వాత కూడా 2 గంటల నుంచి కూడా కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 2 గంటల తర్వాత నుంచి అర్ధరాత్రి వరకు కూడా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. కొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్ష పార్టీలుగా మారాయి. కొన్ని విచిత్రమైన పొత్తులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఒక పార్టీగా ఒకటే అభ్యర్థులుగా పోటీ చేసి మద్దతు పలుకుతున్న పరిస్థితి ఉంది. స్వతంత్రంగా జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ రంగం అయితే పులుపుకుందని కూడా చెప్పుకోవచ్చు. రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలో నిలిచిన పరిస్థితి. అధికార పార్టీకి సంబంధించి మంత్రులు ఎవరు కూడా ప్రచారంలో పాల్గొనకపోయినప్పటికీ వారి అనుచరులు మాత్రం తీవ్రంగా గ్రామాలలో గెలిపే దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని అడ్డుకునేందుకు అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారు కూడా అంటే ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, వామపక్ష పార్టీలు కావచ్చు, వీరంతా కూడా ఒక ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా రాజకీయ రంగుతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్న పరిస్థితి. మరి కొద్దిసేపట్లోనే జరిగే పోలింగ్ కి సంబంధించి కూడా ఉమ్మడి జిల్లాలో సర్వం సిద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సైదులు ఫర్ ద అప్డేట్స్.